నాన్న ఈ రోజున లోకేష్ గారి పాత్రే పోషించావు. అంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఈ రోజున అసెంబ్లీలో అడిగిన విధానం కానీ, లేకపోతే అసెంబ్లీ ఇలా పనితీరు ఇలా ఉంటుంది అని తెలుసుకున్న విధానం కానీ అసలు ఎలా అనిపిస్తుంది మీకు? మీ అందరికీ అవకాశం రావడం, అందులోనూ ఏదో మీరు అడిగితే వెంటనే ఆయన ఓకే చెప్పేసి మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడం ఎలా అనిపించింది? యాక్చువల్గా మాకు అసలు ఇది కళ నిజమని అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఇలా ప్రతి మండల్ నుంచి, డిస్టిక్ నుంచి, కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇలా ప్రతి ఒక్కటి క్విజ్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ వచ్చారనమాట. అంతమందిలో ఒక్కొక్కరు కాన్స్టిట్యుయెన్సీకి ఒకరు సెలెక్ట్ అయ్యారు. అలా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇక్కడికి టోటల్గా 175 మెంబర్స్ వచ్చారు. ఇన్ని లక్షల మందిలో 175 మెంబర్స్ రావడం అనేది చాలా లక్కీ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా మేము టీవీలో చూస్తాం, మొబైల్స్లో చూస్తాం అసెంబ్లీ అంటే ఎలా ఉంటుంది అండ్ ఎలా వాళ్ళ రోల్స్ ఉంటాయి, ఎలా ఫైట్ ఉంటుంది లోపల అనేది మేము నార్మల్గా లైవ్లో అయితే చూడలేదు. ఫస్ట్ టైం మేము ఇక్కడ లైవ్లో చూడటం కాకుండా మేమే ఆ రోల్స్ని క్యాండిడేట్గా ఆ రోల్స్ మేమే పోషిస్తున్నామంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ సార్. అండ్ మనకు సీఎం సార్ కానీ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రతి ఇయర్ కూడా ఇలా మాక్ అసెంబ్లీ పెడతామని చెప్పారు. సో ప్రతి ఇయర్ కూడా 175 స్టూడెంట్స్ మాలాగే ఎంతో మంది వస్తారు కదా, 175 మెంబర్స్ కూడా వస్తారు. సో మేము ఇక్కడ ఎలా అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము అంటే అసెంబ్లీ చూసాం, రియల్ అసెంబ్లీ అసలు ఎవరు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టారనమాట. బట్ అటువంటి ఛాన్స్ మాకు ఇచ్చారు. అసెంబ్లీ చూసాం, అందులో మంత్రుల పొజిషన్లో ఈరోజు నువ్వు ఐటీ శాఖ మంత్రిని దగ్గరగా చూసావు, నారా లోకేష్ గారు ఆయన పనితీరు చూసావు, ఆయనలాగా నువ్వు ఈరోజు యాక్ట్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? అసలు హెచ్ఆర్డి మినిస్టర్ ప్లేస్ లో నేను కూర్చుంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసెంబ్లీకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసెంబ్లీలో హెచ్ఆర్డి మినిస్టర్ ప్లేస్ లో నన్ను కూర్చోబెట్టేశారు. ఓ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. నాకు అసలు అంత ఇమాజినేషన్ లా ఉంది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాగానే నేను ఆయన ప్లేస్ లో నేను కూర్చున్నాను అని నాకైతే చాలా గ్లాడ్గా అనిపించింది. అండ్ నేను చెప్పినప్పుడు సార్ అయితే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంతే కాన్ఫిడెంట్ గా సమాధానాలు చెప్పావు, మేము చూసాం మాక్ లైవ్. సో నీకేమనిపించింది అంటే ఓకే ప్రతి ప్రశ్నకి ఇంత కాన్ఫిడెంట్గా అంటే తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా మనం నిజాయితీగా సమాధానం చెప్పొచ్చు అనేది మీకు అర్థమైందా? మీరు ఇప్పటివరకు చూసిన అసెంబ్లీలో అంటే గతంలో లైవ్గా చూసిన అసెంబ్లీల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే ఎలా అనిపించింది? నార్మల్గా టీవీలో చూసాము సార్. ఆ టీవీలో చూసినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అసలు వాళ్ళ ఫైటింగ్స్ కానీ అలా చూస్తూ ఉంటాం అనమాట. అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు అండ్ స్పీకర్స్ జడ్జ్ చేస్తూ ఉంటారు. సో మేము ఇక్కడ నేనైతే హెచ్ఆర్డి మినిస్టర్గా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ అడిగి క్వశ్చన్స్కి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను. మన నారా లోకేష్ సార్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అండ్ సీఎం సార్ గారిని చూసాం మేము రియల్గా ఈరోజు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. ఇన్ని లక్షల మంది విద్యార్థుల్లో మీరు ఇక్కడ దాకా రావడం అనేది చాలా సంతోషం. అంటే మీ టాలెంట్ని బట్టి మీరు ఇక్కడ దాకా రాగలిగారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీని ప్రత్యక్షంగా చూడటం కానివ్వండి, అసలు బిల్లులు ఎలా పాస్ అవుతాయి, లేకపోతే ఒక ప్రజా సమస్యని ఎలా పరిష్కరిస్తారు, సభాపతి ఎలా ఉంటాడు, ఇవన్నీ ఒక స్పష్టత వచ్చిందమ్మా. మీకు ఏమనిపించింది క్లియర్ కట్గా? రేపొద్దున భవిష్యత్తులో మీ ఎయిమ్ ఏంటి అంటే అందరూ డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్ ఇలా కాకుండా నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక ప్రజలకు సేవ చేయాలనే ఒక థాట్ అయితే వచ్చిందా సార్? యాక్చువల్గా మేము ఇక్కడికి రావాలంటే మా హెచ్ఎం సార్, మా గైడ్ టీచర్ అండ్ మా టీచర్స్ అందరు సపోర్ట్, ముఖ్యంగా మా పేరెంట్స్ సపోర్ట్ కూడా, వీళ్ళందరి సపోర్ట్ ద్వారా మేము ఇక్కడికి కూడా వచ్చాం సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 5 days అయింది సార్ వచ్చి. రిహార్సల్స్ అనేది బాగా కండక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి, మా ఇక్కడ 2 గైడ్ టీచర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మాకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకున్నాం అనమాట. స్క్రిప్ట్స్ ఇచ్చారు, సో దాన్ని మేము ప్రిపేర్ అయ్యాం వెల్గా. తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో నాకైతే ఒక బిల్ ప్రవేశపెట్టమని చెప్పారనమాట. ఆ బిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పిల్లల కొరకు, అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బట్ ఎవ్రీబడి ఓవరాల్గా అయితే పిల్లలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కానీ, దానికి రియాక్ట్స్ అవ్వడం కానీ సో బ్యాడ్గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఎటువంటి పొజిషన్స్ మనం తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అనేది ఉంది సార్. దానివల్ల నేను ఒక బిల్ అనేది ఇంప్లిమెంట్ చేశాను హెచ్ఆర్డి మినిస్టర్గా. ఒక 14 years లోపల ఉన్న స్టూడెంట్స్కి ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కూడా 14 years ఉన్న లోపల
ఏ స్టూడెంట్ బిలో 14 ఇయర్స్ ఏ స్టూడెంట్కి కూడా వాళ్ళ నేమ్ మీద అకౌంట్ అనేది ఉండకూడదు. సో ఈ బిల్ అనేది నేను స్పీకర్ గారి పర్మిషన్తో ప్రవేశపెట్టాను అండ్ కన్సిడరేషన్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ బిల్ని అని అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ అవును అనే ఆన్సర్ అనేది ఇచ్చారనమాట. సో మన స్పీకర్ గారు దాన్ని ఆమోదించారు. ఎస్ సార్. సో నీకు తెలుస్తుంది అంటే ఎలా బిల్ పాస్ అవుతాయి ఏంటి, మన రాజ్యాంగంలో ఒక పొలిటీషియన్ పాత్ర ఏంటి అనేది పూర్తిగా స్పష్టంగా ఈ అవకాశం కల్పించిన లోకేష్ గారికి నువ్వేం చెప్తావు? సార్ లోకేష్ సార్ గారికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అసలు తక్కువే సార్. లోకేష్ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తామని అండ్ రియల్ అసెంబ్లీ చూస్తామని మేము కల్లో కూడా అనుకోలేదు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఇలా పెట్టినప్పుడు నార్మల్ క్విజ్ అనుకున్నాను, కానీ వాళ్ళు అసెంబ్లీకి తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి చూపించేంత వరకు నాకు అసలు అదేదో మొత్తం ఇమాజినేషన్లా ఉంది సార్. లోకేష్ సార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను కృష్ణా జిల్లాలోని పామారు నియోజకవర్గం నుంచి వచ్చాను. అక్కడ అసెంబ్లీ అనేది చాలా బాగుంది. ఫస్ట్ మాకు 23rd మధ్యాహ్నం రామన్నారు. 23rd మధ్యాహ్నం రాగానే అక్కడ కొంచెం ట్రైనింగ్ కొంతమందిని సెలెక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ లాంటిది ఇచ్చారు. తర్వాత అక్కడ భోజనాలు ఉన్నాయి 3 పూట్ల. రోజు మధ్యాహ్నం ఇక్కడికి రావడం, పొద్దున్నే ఇక్కడికి రావడం ట్రైనింగ్ అయింది సార్. అలా ఆ సెట్లోనే అంతకుముందు అన్నీ లేవు సార్. మామూలుగా ప్రాక్టీస్ చేయించారు అదే చైర్లో. ఆ ఫోటో సెక్షన్లో కూడా అందరిని అలాగే ఉంచోబెట్టి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డెమోక్రసీ అంటే ఏంటి, అసలు అసెంబ్లీలో బిల్లులను ఎలా ప్రవేశపెడతారు, అవి బిల్లులు ఎలా యాక్ట్ మారుతాయి అనేవి ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నారు సార్. సో ఒక లీడర్ అనేప్పటికీ అసలు రాజకీయ నాయకుడు అంటే మీరేమనుకుంటున్నారు అంటే ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? రాజకీయ నాయకులు అంటే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో వచ్చి అవి వాటి గురించి మాట్లాడాలి సార్. వాళ్ళ ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక. మరి గతంలో కూడా చూస్తుంటాము అసలు ఇంత ఇదిగా ఉన్నతంగా కానీ లేకపోతే ఇంత అవేర్నెస్ అంటే విద్యార్థులకు తెలిసేలాగా ఏ రోజైనా ఎప్పుడైనా జరిగింది మీరు విన్నారా? లేదు సార్. అసలు అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా ఏం జరగలేదండి. ఈ ప్రభుత్వంలోనే అవర్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టారు. చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. మాకు ఆ నియోజకవర్గంలో స్థాయిలో క్విజ్, ఎలక్ట్యూషన్ అన్ని పెట్టి అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు సార్. ప్రశ్నోత్తరాలు అడగడం కానీ మళ్ళీ వాటికి మీరు సమాధానం చేయడం కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. నేను రూలింగ్ పార్టీ బిల్లు ప్రపోజ్ చేయగానే రూలింగ్ పార్టీ మెంబర్ ఒకరిని లేచి మాట్లాడమన్నారు. ఆ పాత్ర నేను పోషించాను సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలందరికీ కూడా ఈ రోజున అసెంబ్లీ గురించి తెలియాలి అనేటువంటి ఈ మాక్ అసెంబ్లీ ఎలా అనిపించింది మీకు యాజ్ ఎ పేరెంట్? చాలా బాగుందండి. విద్య అనేది సమాజంలోని సమస్యలకి పరిష్కారం చెప్పాలంటారు. అటువంటి సమస్యల పరిష్కారం చెప్పే వేదికే అసెంబ్లీ. సో ఈ రకంగా సమాజంలోని సమస్యలకి పిల్లలే సొల్యూషన్ చెప్పాలి, ఆ బాధ్యత పిల్లల మీదే ఉంది అనేది ముందుగానే తెలియజేయడం అయింది. సమాజం యొక్క సమస్యలు అన్నిటి కూడా ఇప్పటి నుంచే వీళ్ళకి పరిచయం అయినట్లయితే వీళ్ళ ఆలోచనలు కూడా సమాజ సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తుంది. ఇది చాలా చాలా దేశానికి కూడా చాలా మంచిదండి. కూడా ఒక ఉపాధ్యాయులు అంటున్నారు. సో ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో ఈ దశ నుంచే ఒక సమాజం పట్ల అవగాహన కానివ్వండి, లేదా ఒక రాజకీయ నాయకుడి క్రియాశీల పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ అర్థమయ్యేలాగా చేయడం అంటే అసలు ఇలాంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ గతంలో ఎప్పుడైనా మీరు చూసారు? చూడలేదు సార్. చాలా వండర్ఫుల్గా ఉంది సార్. అయితే పరిశ్రమల యొక్క అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు సంబంధించి సెమినార్లు పెట్టారు, కానీ సమాజ అవసరాలకు అలాగే విద్యార్థి యొక్క జ్ఞానానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే ఇంతకుముందు జరగలేదండి. ఇది చాలా బాగుందండి. అసలు ఈ సమాజానికి ఈ టైంలో కావాలండి. ఎందుకంటే పిల్లలకి సాంకేతిక విలువలు వస్తున్నాయి. ఒక 6 లక్షలు 7 లక్షల ప్యాకేజీలు పొందుతున్నారు, కానీ సమాజంలో ఎలా బతకాలి, ముఖ్యంగా విద్యావంతులు చేసేటటువంటి క్రైమ్స్ కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, సమాజం యొక్క బాధ్యత లేకపోవడం మనం కానీ. సో కాబట్టి మనం ఎంత ధనవంతులమైనా చుట్టుపక్కల క్రైమ్స్ చేసేవాళ్ళు ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేమండి. పీస్ఫుల్ సమాజం కూడా ఇంపార్టెంటే. ఆ సమాజ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? విద్యార్థులు వెతకాలి. ఎట్టి పరిస్థితుల్లో విద్యకిను సమాజ సమస్య మధ్య గ్యాప్ రాకూడదు. ఆ వచ్చిన గ్యాప్ను కూడా ఇలాంటి ప్రయత్నాల ద్వారా మనం ఫిల్ చేసినట్లయితే దేశం చాలా బాగుంటుందండి. యాజ్ ఏ పేరెంట్ సార్, మీ అబ్బాయి అంటే మనం పిల్లల్ని అడుగుతుంటాం, మీ పెద్ద అయ్యాక ఏమవుతావు నాన్న, ఏంటి నీ గోల్ ఏంటి అది అని చెప్పి, మీ అబ్బాయి కూడా ఒక రాజకీయ నాయకుడు అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మా అబ్బాయి అవ్వాలని కోరుకుంటున్నానండి. స్టూడెంట్స్ కూడా అవ్వాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడే మన సమస్యలకు సొల్యూషన్ ఎతకగలమండి. సో కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.